నీ దానాలు నీ దగ్గర పెట్టుకో, నీ బహుమానాలు నీకు నచ్చిన వాళ్ళకి నీవు ఇచ్చుకో. అది దేవుని వ్రాత గనుక దీన్ని చదివి వినిపించే బాధ్యత నాది గనుక చదివి వినిపిస్తాను. నీ బహుమానం నాకు అక్కరలేదు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బహుమానానికి బానిస కాలేదు. బహుమానానికి చెప్పాలి, బహుమానానికి సాతాను గడు బోళ్ళని ఆఫర్లు ఇస్తుంటాడు మనకు. సాతాను ఇచ్చే బహుమానానికి నువ్వు బానిస కావచ్చు. చాలా కాలం క్రిందట నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉండేవాడు. ఆ బ్రదర్ వచ్చి, అన్న మీకు నేను బైక్ కొనిపెడదామని ఒకటే ప్రేరణ అన్న అంట. ఏంటంటండి, మీకు బైక్ కొనిపెట్టాలంటే ఒకటే ప్రేరణ వస్తుంది అన్నయ్య, నీకు ఒక బైక్ కొనిపెడతాను. కళ్ళు మూసినా బైకే కనబడుతుంది, కళ్ళు మూసినా బైకే కనబడుతుంది, కళ్ళు మూసినా బైక్ మీద మీరే ఉన్నట్టు కనబడుతుంది, కళ్ళు తెరిచినా బైక్ మీద మీరే ఉన్నట్టున్నారు. ఒకటే ప్రేరణ అంటే నేను ఆ బ్రదర్ని చూసి అన్నాను, నువ్వు బల్లారాధన తీసుకొని ఎంతకాలం అయింది? బల్లారాధన, ప్రభు బల్లారాధనలో పాల్గొని ఎంతకాలం అయ్యింది అంటే 2 నెలలు అయింటుంది. అంటే 2 నెలలు కాదు, 5 నెలలు అయింది. 5 నెలల నుండి ప్రభు బల్లలో నీవు పాలు పంపులు పొందలేదు. ఈ ప్రేరణ కదా నీకు రావాల్సింది. ఆ కుమారుడా, నువ్వెందుకు బల్లారాధనకు దూరంగా ఉన్నావు? బల్లారాధనకు దూరంగా ఉన్నట్టే నీవు దొంగవే కదా. బల్లారాధనకు దూరంగా ఉన్నట్టే నీ మనస్సాక్షి బాగలేదని కదా అర్థం. ముందు నీ మనస్సాక్షిని బాగు చేసుకో, ముందు దేవునికి సమీపించు, ఆ తర్వాత బండ్ల సంగతి. నీవిచ్చే అర్పణ, ఆ అర్పణలో దోషం ఉండకూడదు. అర్పించే వాటికన్నా అర్పించే మనసు ముఖ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించాడు. ముందు హేబేలు అంగీకరించబడాలి. ముందు నిన్ను నీవు సరి చేసుకో, ముందు నీ మాటల్ని మార్చుకో, ముందు నీ ప్రవర్తనను మార్చుకో, ముందు మందిరంలో సాక్షిగా బ్రతుకు, ముందు నీ కుటుంబాన్ని చక్కగా దేవుని సన్నిధిలో నడిపించుకో, ఆ తర్వాత నీ అర్పణను గురించి మాట్లాడుతామని. ఈరోజు చాలామంది ప్రియులరా బహుమానాలకి, అపవాది ఇచ్చే బహుమానాలకి, మనకిచ్చే అర్పణ అది పవిత్రమైనదో లేదో పరీక్షించి తీసుకుంటేనే అది అంగీకరించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్.